నేను రోజు రోజు అప్పులు అయిపోతున్నట్టున్నావా? లేకపోతే ఏం చేయమంటావు మమ్మీ? బంధువులేదో అనుకుంటాను అనుకుని ఎచ్చులు పోయి ఎక్కడ పడితే అక్కడ లోన్ తీసేసుకొని గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నా. అన్ని తెలిసినా కూడా మీ మాట విని పెళ్లి కోసం ఎంతో ఖర్చు పెట్టి నాశనం అయిపోయాను మా. రే మామ, ఇంట్లో ఖర్చులకి డబ్బులు లేవు, ఒక 10,000 చూడరా. అదేంట్రా, నువ్వే మా అవసరం డబ్బులు ఇచ్చావు, అడివి నువ్వే మమ్మల్ని అడుగుతున్నావు? నా కర్మ మామ, 2-3 లక్షల్లో చేసేసుకున్నా నా పెళ్లి అయిపోయింది. 10 అని, 15 అని, 20 అని, 25 అని పెంచుకుంటూ పోయి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నా. నా జీతంలో 80% ఈ అప్పుకే వెళ్తుందిరా. ఆ 10,000 చూడు బావా, సర్దు నాకు ఫోన్ పే చేయి. నా కొడుకు సలానే పెట్టడం వేడని పెట్టా. నా బతుకు అదొక్కటే తక్కువ. ఇంతకు ముందులాగా మహారాజులా బతికే రోజులు పోయాయి. కష్టపడి ఇన్నేళ్ళు సంపాదించిందంతా పెళ్లికే పెట్టేశాను. ఇక జీవితాంతం సంపాదించాల్సింది కూడా అప్పులకి వడ్డీలు కట్టుకోవడానికే. బంధువుల కోసం ఆర్భాటాలకు పోయి ఉన్నదంతా కోల్పోయి ప్రతి ఫంక్షన్ రోజు ఘనంగా ఖర్చు పెట్టుకుని మిగిలిన రోజులు గిన్నె ఉడ్చుకొని తినే బతుకు నా వాళ్ళకి రాకూడదు అనుకున్నాను, కానీ వచ్చేసింది మా. బంధువులు ఇక్కడ చిన్న చూపుతో ఈ లోకంలో బతకలేము నాయన. ఇది ఒక బతికేనా? ప్రతిరోజు అప్పెలా కట్టాలని టెన్షన్ తో చస్తూ కేవలం పెళ్లి అనే ఒక్క కార్యం కోసం జీవితాంతం మనల్ని మనం కుదవ పెట్టుకున్నాం మమ్మీ. బతుకు